ఈరోజు జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనశ్రేణుల ప్రవాహం కనిపిస్తుంది. ఓటర్ల చైతన్యం వెల్లివిరుస్తుంది. వైకాపా శ్రేణుల నుంచి ఎన్ని దాడులు, ఎన్ని దౌర్జన్యాలు, ఎన్ని అరాచకాలు వస్తున్నప్పటికీ కూడా, వాళ్ళు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఓటరు భయపడకుండా ముందుకు వచ్చి ఓట్లు వేస్తున్నారని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం తెలియజేస్తుంది. దీనిని ఒక హిస్టారిక్ డేగా పేర్కొంటూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతూ ఉంది. అలాగే ఆ ట్వీట్ వైరల్గా మారింది. దానిని రీట్వీట్ చేస్తున్న వాళ్ళు ఒకవైపు, ట్రోల్ చేస్తున్న వాళ్ళు మరొక వైపు. మనకు తెలిసి ఎవరు ట్రోల్ చేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో హిస్టారిక్ ట్వీట్ అని, అంటే జనం ఆ విధంగా వచ్చి బారులు తీరి ఎంతసేపు అయినా సరే వెయిట్ చేస్తూ క్యూలో నిలబడి ఓట్లు వేస్తూ ఉండటం అనేది వాళ్ళ యొక్క ఎంతూజియాజంకి నిదర్శనంగా ఆయన పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. దీని గురించి మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ రాజకీయ విశ్లేషకులు దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. మన దుర్గా కుమార్ గారు, విఘ్నమూర్తి గారు అండ్ మన వీక్షకులకు కూడా నమస్కారం. సో మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, సో ఆయన దాన్ని ఇట్ ఈజ్ ఏ హిస్టారిక్ డే అని చెప్పి పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు మీరు ఇందాక అన్నారు, కొంతమంది మెచ్చుకుంటున్నారు, అభినందిస్తున్నారు, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఒక ఐరావతం ఒక వీధిలో వెళ్తున్నప్పుడు అనేకం మురుగుతూ ఉంటాయండి. వాటిని ఐరావతం ప్రతిదానికి వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదు. ఇప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం లాంటి రోజు ఇది. ఎందుకంటే ఇంతమంది విదేశాల నుంచి కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ భవితని ఒక నిర్ణయించడంలో కీలక పాత్ర వహించాలని వాళ్ళు అన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టుకుని ఒక ఓటు వేయటానికి వచ్చారంటే అది ఎంత పవిత్రమైన కార్యంగా వాళ్ళు భావించారనేది మనకు అర్థమవుతుంది. అలాంటిది పొద్దున ఇవాళ ఎలక్షన్ అనేది ఇప్పుడు 6 గంటలకు ముగిసింది. 7 గంటలకు స్టార్ట్ అయినప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఓటేసి వచ్చి భువనేశ్వర్ గారితో పాటు ఇవాళ ఒక చరిత్రాత్మకమైన రోజు. ఇప్పటికే ఇంత పోలింగ్ క్యూ ఏర్పడటం అనేది నేను అనేక ఎలక్షన్లు చూశాను, ఎప్పుడు కూడా నేను ఇంత చూడలేదు, ఇంత ఉత్సాహం ప్రజల్లో అన్నాడు. ఆ పొద్దునే చెప్పేశారు దాని రిజల్ట్ ఎలా ఉంటుందని. కొంతమంది ఏంటంటే మనకు అనుకూలంగా ఉంటే ఒక రకం మాట మాట్లాడతారు, అనుకూలత లేకపోతే ప్రతికూలతగా ఉంటే ఒక మాట మాట్లాడతారు. కానీ ఆయన తన మనసులో మాటని, ఎందుకంటే ఇన్ని ఎలక్షన్స్ లో నేను కూడా గమనించింది, కిందసారి కూడా నేను ఇక్కడ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఎంతో ఎక్కువ రావాలి. అసలు యాక్చువల్గా ఇవాళ పార్లమెంట్ మాత్రమే తెలంగాణలో జరిగింది. పార్లమెంట్ ఎన్నికలకు అంతగా స్పందించరు. కానీ కిందటిసారి అసెంబ్లీ 23లో జరిగిన అసెంబ్లీ కన్నా కూడా ఇక్కడ ఇవాళ జరిగిన పార్లమెంట్ ఎన్నికలకి బాగా స్పందించారు. ఇక్కడే ఎంత స్పందించారంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న రోజు. ఎప్పుడు మనం ఒక మార్పు తీసుకొద్దాం, రాష్ట్రాన్ని ప్రగతిశీల పట్టాల మీద పెడదాం అని ఎదురు చూస్తున్నారు. తప్పులు అందరూ చేస్తారు. ఓటర్లు మనం చేస్తాం, ఇళ్లలో జరుగుతాయి, వ్యవస్థల్లో జరుగుతాయి, ఓటర్ల నిర్ణయాల్లో కూడా జరుగుతాయి. ఆ నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఎప్పుడా అని మనకి కాల్ బ్యాక్ అని ఓటర్ ఇది ఉంటాయి. కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో కాల్ బ్యాక్ అని వెనక్కి పిలిపిస్తారు. అట్లాంటి సిస్టమ్ మన దగ్గర లేదు. కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళు ఆగాల్సిందే. అందుకని ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఇవాళ విపరీతంగా అది అదునుగా తీసుకుని అధికార పార్టీ వాళ్ళు కూడా మనకి గెలుపు కష్టం అనే ఉద్దేశం మీద వాళ్ళు ఎన్ని రకాల అంతరాయాలు కలిగించాలో, ఆటంకాలు కలిగించాలో, హింసాత్మకం చేయాలో చేశారు. అయినా కూడా ఒక పక్కన వాళ్ళ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నా కూడా జనం, ప్రజల యొక్క పోలీసుల మద్దతుతో, పోలీసుల సహకారంతో, సిఐఎస్ఎఫ్ వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఇక్కడ మన గురజాల్లో పోలీసు కూడా ఫైర్ ఓపెన్ చేశారు. స్టేట్ పోలీస్ చేయలే. ఎందుకంటే స్టేట్ పోలీసు వాళ్ళ ఒక రకమైన అండర్స్టాండింగ్ లో వెళ్తున్నారు. నిన్నగా మొన్న కూడా పల్నాడులో 2 సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. కాబట్టి వీళ్ళు ఇవాళ ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ముందుగానే దీన్ని గ్రహించి ఇవాళ ఒక ట్వీట్ అనేది, ఆయన చేసిన ట్వీట్ చాలా గొప్ప ట్వీట్, చరిత్రాత్మకమైంది. ఎలా అంటే ఇట్స్ అన్ హిస్టారిక్ డే ఫర్ ఆంధ్రప్రదేశ్ టుడే. చరిత్రలో ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక మరపురాని రోజు. ప్రజల యొక్క ఉత్సాహం, వాళ్ళ స్థిర నిర్ణయం,
అండ్ అదే మన ప్రజల యొక్క స్థిర నిర్ణయం ఉత్సాహమే మనకి స్ఫూర్తి అని చెప్పారు. ఓటర్ల యొక్క స్థిర నిర్ణయం అంటే ఎంత స్థిర నిర్ణయం అంటే ఎంత హింస జరగని మనం మాత్రం మన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందే అని ఎంత ఎండలో కూడా బయటకు వచ్చారు. ఇంత హింసాత్మక సంఘటనలు జరుగుతుందని బెదిరిస్తున్నా కూడా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓటర్ని పట్టుకుని చెంప మీద పెట్టుకుంటే జనాల్లో చూసాం. కానీ దానికి వెంటనే జాతీయ ఎన్నికల సంఘం కూడా స్పందించి ఆయన హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఇంకా గొప్ప విషయం. అంటే ప్రజాస్వామ్యం ఎంత సురుగ్గా పనిచేస్తుంది అంటానికి. వీళ్ళు ఎన్ని ఇక్కడ ఆటంకాలు కల్పించినా జాతీయ నేషనల్ ఎన్నికల సంఘం అనేది ఎప్పటికప్పుడు ఆఖరి ఒక 4-5 రోజుల ముందుగా కూడా డీజీని తప్పించింది విధుల నుంచి. అలా చాలా మందిని తప్పించింది. అయినా కూడా పూర్తిగా చేయలేకపోయింది. అందుకే వాళ్ళు స్పెషల్ అబ్జర్వర్స్ ని స్పెషల్ ఫోర్సెస్ ని పెట్టారు. అయినా కూడా చెదురుమదురు సంఘటనలు బాగా జరిగినాయి. హింస జరగలేదని ఎక్కడైతే కళ్ళు పడలేదో అక్కడ అలా చేశారు. ఎక్కువ పల్నాడులో జరిగినాయి. కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా ఓర్పుగా భరించారు, ధైర్యంగా ఎదుర్కొన్నారు. ధైర్యంగా ఎదుర్కోబట్టే ఇది రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోయింది. ఆయన అన్నమాట పీపుల్ ఆయన ఏం చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఉన్న క్యూలే కాదు ఇంకా కూడా క్యూలు వస్తానే ఉంటాయి. దానికి తగ్గట్టుగా మీరు రైజ్ టు ద అకేషన్ ఎలక్ట్రిక్ పోలింగ్ సిబ్బందిని మీరు అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోండి. ఇంకా కూడా జనం వస్తారు. ఎందుకంటే ఆయనకు అర్థం అవుతుంది ప్రజల నాడు ఎలా ఉందనేది. అంటే 6 o'clock కి క్లోజ్ చేసేస్తారు కదా, గేట్ క్లోజ్ చేస్తారు కదా, అప్పటి వరకు ఎవరైతే క్యూలో ఉంటారో వాళ్ళందరూ కూడా ఓట్లు ఇస్తారు. అదే చెప్పాడు, ఇంకా క్యూలు ఇప్పుడున్నాయే కాదు ఇంకా వస్తాయి. అంటే 6 గంటల లోపు ఇంకా కొంతమంది కూడా ఆవరణలోకి వచ్చేస్తారు. వాళ్ళందరినీ కూడా పోలింగ్ అయ్యే వరకు వాళ్ళు సహకరించాలి. దానికి తగిన ఏర్పాట్లు మీరు చేసుకోండి. అంటే మీ ఎలక్ట్రానిక్ మిషన్స్ కావాల్సిన పవర్, ఇతర లైటింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోమని చెప్పాడు ఒక విజనరీ. కాబట్టి మళ్ళీ ఓటర్లు ఇబ్బంది పడకూడదు, సిబ్బంది కూడా ఇబ్బంది పడకూడదు. అన్ని కూడా సజావుగా జరగాలి. పగలంతా ఎలా జరిగిందో అలా స్మూత్ గా జరగాలి. ఇది ప్రశాంతంగా జరిగిన ఎన్నికలు కూడా మనం సర్టిఫై చేయలేము. ఇప్పుడు జరిగిన కొన్ని సంఘటనలే వాళ్ళ ప్రచార సాధనాలు వచ్చినాయి. నేను ఊర్లో వాడినండి, ఊళ్ళో కూడా అనేక సంఘటనలు జరుగుతాయి. అవి అక్కడ పెద్ద మనుషులు లేకపోతే న్యూట్రల్ గా ఉండే వ్యక్తులు పోలీసులు వాటిని కొంత ప్యాసిఫై చేసేస్తారు. అయితే సిఎస్ఎఫ్ ఫోర్సెస్ ని మనం అభినందించాలి. రాష్ట్ర పోలీసు వాళ్ళు పెద్ద స్పందించలేదు, కానీ ఎక్కడైనా కూడా వీళ్ళు స్పందించకపోయినా కనీసం వాళ్ళు ముందు సిఆర్పిఎఫ్ వాళ్ళు బాగా వచ్చారు. ఎందుకంటే వాళ్ళు సెంట్రల్ ఫోర్సెస్ వాళ్ళు కమిటెడ్ గా ఉంటారు. ఎవరు గెలిచారనేది వాళ్ళకి ముఖ్యం కాదు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయా, నియమాల ప్రకారం జరిగినాయా, మనం వచ్చిన డ్యూటీ మనం కరెక్ట్ గా చేసామా లేదా, న్యాయంగా చేసామా లేదా, ఎవరికన్నా పక్షపాతంగా చేసామా, ఇది చూసుకుంటారు. కాబట్టి అవన్నీ కూడా వాళ్ళు బాగా చేయబట్టి ఇవాళ ఒక చరిత్రాత్మక దినంగా చంద్రబాబు నాయుడు గారు వర్ణించాడంటే నిజంగా కూడా ఇది ఒక గొప్ప దినమే. ఆయనలో కూడా ఆత్మవిశ్వాసం ఉంది. ప్రజలు ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ఒక తాపత్రయం కనబడింది కాబట్టి అంత దూరభారాల నుంచి కూడా వెళ్ళారు. దాదాపు 2000 బస్సులు తెలంగాణ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సహకరించకపోయినా కూడా తెలంగాణ గవర్నమెంట్ 2000 మంది. ఎందుకంటే తను ఇక్కడి నుంచి ఓటర్లు వెళ్తున్నప్పుడు దాని బాధ్యత, ప్రభుత్వ బాధ్యత. అంతేగాని ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరని కాదు క్వశ్చన్. ఓటర్ కరెక్ట్ గా వెళ్ళగలిగాడా లేదా అని చూసుకోవాలి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వగలిగామా లేదా అంతే. అది సో మీరు చూసుకుంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అది ఆయన విశ్వాసాన్ని తెలియజేస్తున్నారు. ఆయన పార్టీకి ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని ఆయన బహిరంగంగా వ్యక్తపరిచేశాడు ఎన్నికల ఫలితాల కన్నా ముందే. అంటే ఆ ఓటర్లోని చైతన్యం చూస్తే ఆయన కూడా ఉత్సాహంతో ఉత్తేజం ఆయనలో కనిపిస్తా ఉంది. అది ఆ ట్వీట్ లో కనిపిస్తా ఉంది. అదే సో దాని తగ్గట్టుగానే మనకు సాయంత్రం పూర్తి అయ్యేటప్పటికి ఓటింగ్ దాదాపు నేను అనుకోవటం 75-80% అయితే తగ్గదు. 80% తగ్గదండి, 80 దాటుతుంది కొంత 1 పాయింట్ అయినా కూడా. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యజ్ఞమూర్తి గారు. మన వీక్షకులకు కూడా నమస్కారం.